జ్యోత్స్న తాళిబొట్టుని కార్తీక్ చేతిలో పెట్టి, ఈ తాళి నా మెడలో కట్టు బావా, నన్నే నీ పెళ్లి కానుకగా తీసుకో బావా. ఇందులో అద్భుతం ఏంటో తెలుసా, నీ మొదటి పెళ్లి రోజునే రెండో పెళ్లి అంటూ జ్యోత్స్న కోపంగా చెప్తుంది. దాంతో కార్తీక్ కోపంగా జ్యోత్స్న వైపు చూస్తూ ఉంటాడు. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? నేనిదంతా ఇప్పటికిప్పుడు అనుకోలేదు, రాత్రే ప్లాన్ చేసుకున్నాను. మేళాలు ముహూర్తాలు లేవని ఆలోచించొద్దు బావా, అవన్నీ నా మనసు ముందు ఆగిపోవాల్సిందే. నువ్వే నా మెడలో తాళి కట్టు, అన్ని సమస్యలకు ఇదో పరిష్కారం. ఇదే మన పెళ్లి కానుక అని దీపకు పరిచయం చేయి, తను చాలా సర్ప్రైజ్ అవుతుంది అంటూ చెప్పగానే కార్తీక్ తిడుతూ ఉంటాడు జ్యోత్స్నని. తాళి నీ దగ్గర పెట్టుకో, ఓ పుల్ల ఐస్ క్రీమ్ తీసుకుని ఇంటికి వెళ్ళిపో, నేను మాత్రం షేర్ ఆటోలో వెళ్ళిపోతాను అంటూ కార్తీక్ వెళ్ళబోతూ ఉంటే కారులో నుంచి గన్ తీసుకొచ్చి తనని తాను చంపుకుంటానని, నాకేమైనా అయితే మీ అత్త బతకదు, ఇది బొమ్మ తుపాకీ కాదు బావా అంటూ, తాళి కడతావా ట్రిగ్గర్ నొక్కుతావా అంటూ బెదిరిస్తూ ఉంటుంది. చనిపోయేంత ధైర్యం నీకు లేదు జ్యోత్స్న, నీకు మంచి సంబంధం చూస్తాను, పెళ్లి చేసుకో జ్యోత్స్న అని కార్తీక్ అనగానే, మూడే 3 అంకెలు లెక్క పెడతాను, తాళి కట్టకపోతే చస్తాను అంటూ 3 లెక్కపెట్టి ట్రిగ్గర్ నొక్కుతుంది. కార్తీక్ ఒక్కసారిగా షాక్ అయి జ్యోత్స్న అంటూ ఉంటాడు. ఇక జ్యోత్స్న చేతిలో ఉన్న గన్ని కార్తీక్ పక్కకు పాడేస్తాడు. ఇంతలో కార్తీక్కి దీప కాల్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ని జ్యోత్స్న తీసుకుని దీపని తిడుతూ ఉంటుంది. కార్తీక్ని పంపమ్మని దీప అడిగితే పంపను, కార్తీక్ నీ బావ కాదు నా బావ అంటూ దీపకు వార్నింగ్ ఇస్తుంది జ్యోత్స్న. ఇక కార్తీక్ కోపంగా జ్యోత్స్న చేతిలో ఉన్న తాళిని లాక్కుని పాడేసి బలవంతంగా జ్యోత్స్నని కారులో ఎక్కించుకుని ఇంటికి బయలుదేరతాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.